జనం మధ్యకు వచ్చినప్పుడు అభిమానులకు అత్యంత సమీపానికి వెళ్లడం, వారితో కలిసిపోయేందుకు ప్రయత్నించడం, ఈ సందర్భంగా చోటు చేసుకునే హడావుడి మొత్తం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రోడ్ల మీదకొచ్చిన సందర్భంగా సినిమాటిక్ సీన్లకు కొదవుండదు. ఆయన మీద అభిమానాన్ని చూపించే గణం చేసే హడావుడి ఎంతది అన్నది అందరికీ తెలిసిందే. పబ్లిక్లో ఉన్నప్పుడు ఎంతో చొరవను ప్రదర్శించే వైసీపీ అధినేత తన సొంత నియోజకవర్గానికి పర్యటనగా వచ్చిన వేళ నాయకులు తనను కలిసేందుకు వస్తే వారికి వీఐపీ పాసులు జారీ చేసి అవి ఉన్నవారిని మాత్రమే జగన్ను కలిసేలా చేసిన ఏర్పాటు పార్టీ నేతల్ని కంగు తినేలా చేసింది. దివంగత మహానేత వైఎస్ వర్ధంతి సందర్భంగా పులివెందుల వచ్చారు వైసీపీ అధినేత జగన్. ఈ సందర్భంగా ఆయన్ను కలిసేందుకు పార్టీ నేతలు, స్థానిక నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జగన్ను కలిసేందుకు వీలుగా ఆయన సిబ్బంది వీఐపీ పాసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు ఎవరైనా తమను కలిసేందుకు వచ్చే విజిటర్స్ కు పాసులు జారీ చేసి కలిసేందుకు ఉండదు. అందుకు భిన్నంగా పాసులు జారీ చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. జగన్ కు పార్టీకి చెందిన పలువురు నేతలు కలుసుకున్నారు. ఇక స్థానిక నేతలు కలిసిన సందర్భంలో ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావటం వెనుక చోటు చేసుకున్న అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. పులివెందులలో పార్టీ ఓటమికి మించిన అవమానం ఇంకేమైనా ఉంటుందా అని జిల్లా పార్టీ నేతల వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. జగన్ సిబ్బంది వీఐపీ పాసులు జారీ చేయడంతో అవి ఉన్నవారిని మాత్రమే సిబ్బంది అనుమతించారు. దీంతో ఈ పాసుల జారీపై పార్టీ నేతలు, కార్యకర్తలు స్వానుభూతి పరులు విస్తుపోతున్న పరిస్థితి. తమ అభిమాన నేతను కలిసేందుకు పాసులు జారీ ఏంటి అంటూ కొందరు అసహనాన్ని వ్యక్తం చేయడమే కాదు, వాగ్వాదానికి దిగడం కనిపించింది. మొత్తంగా అధినేత వ్యవహరిస్తున్న జగన్ కొత్త కల్చర్కు తెరతీశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.